మేడం చూస్తున్నారుగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అయితే ఉందో రేషన్ వెహికల్స్‌ని బందీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆదోనిలో మనోహర్ గారు ఎలా చూస్తారు సార్? నిజంగానే వీళ్ళని ప్రజలు కష్టపెట్టాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వంలో వచ్చారు తప్ప, ప్రజలకి మంచి చేద్దాము, ప్రజలకేమో వాళ్ళకి ఫెసిలిటేట్‌గా ఉందాం అని చెప్పే ఉద్దేశం అయితే ఈ గవర్నమెంట్ అని, ఈ కూటమి ప్రభుత్వం గానీ లేదు. ఉండే కొద్దీ వాళ్ళకి అంటే ప్రభుత్వానికి అలాగే ప్రజలకి అనుకూలంగా ఉన్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేసుకొని వచ్చారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మార్క్‌ని ఏదో వీళ్ళేంటో మరిపిద్దాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి అమలు చేశారో అవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు రేషన్ డిపోవి సంబంధించి బండ్లు ఇంటి దగ్గరికే చాలామంది మేము చూసాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటి తిరిగినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఇది మంచి పథకం. ఎందుకంటే క్యూలో నుంచోవటం ఎండాకాలంలో కానీ లేకపోతే ఈ రోజు కాదు రేపు సర్వర్లు అని ప్రాబ్లం అని ఇవన్నీ ఉండేవి. దానికి వెసులుబాటుగా జగన్మోహన్ రెడ్డి గారు బండ్లు తీసుకొని వస్తే ఈరోజు అవి తీసేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే కష్టపెడుతున్నారు కదా, కష్టపెడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కష్టం విలువ తెలుస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం మంచిది, ఏ ప్రభుత్వం ఏ విధంగా ఉందని చెప్పి ప్రజలు ఒక అంచనాకైతే వెళ్తారు. మేడం వృద్ధులు కానీ ఎలాంటి వారి పరిస్థితి అంటే పిల్లలు లేని వారు కానీ కొంతమంది ఎదురవుతుంటారు, బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. ఎలాంటి వారు? అదేనండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని కష్టం తెలుసుకొని ప్రతి ఒక్క సామాజిక వర్గం కానీ, ప్రతి ఒక్క వృద్ధులు కానీ, లేకపోతే వికలాంగులు కానీ, విడో వాళ్ళు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చినవి సంక్షేమ పథకాలు. ఆయన అంతటా ఆయన ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఏదో హవాగా ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినవి వీళ్ళు ఏదో సూపర్ 6 అని చెప్పి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఏంటంటే ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక మార్క్ అంటూ ఏమైనా తెచ్చుకుంటారు అని అంటే ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మార్క్ తెచ్చుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మేడం మీరు చూస్తున్నారు గతంలో వాలంటీర్ వ్యవస్థను కానీ ఇప్పుడు రద్దు చేశారు, ఇప్పుడు చూస్తే వెహికల్స్ రద్దు చేస్తున్నారు. అలాగే గతంలో చూసాం సచివాలయంలో శిలాపాలకాలు ధ్వంసం చేయడం కానీ, కొన్ని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, పేర్లు తీసేయడం కానీ ఎలా చూస్తారు? ఇవన్నీ ఏంటంటే వీళ్ళు వ్యవహార శైలి, ఈ ప్రభుత్వం వ్యవహార శైలి, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఏ ప్రభుత్వం ఉండకూడదు అని చెప్పి ప్రజలు అనుకున్నారు దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కానీ, ఈ ఆలోచన విధానం నిజంగానే ప్రజలకి నష్టం చేకూర్చదు కానీ మంచి చేకూర్చే విధంగా ఉండదు. డోర్ డెలివరీ లేకపోతే డోర్ స్టెప్ అంటే జనాలందరూ అలవాటు పడిపోయారు. ముందు నుంచి ఏంటంటే హోమ్ డెలివరీకి ఎలా అలవాటు పడ్డారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు. ఈరోజు ఒక డెత్ సర్టిఫికేట్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే ఒక 10,000 లంచం కొట్టి అలాగే ప్రతి చోట తిరిగి చేసి తీసుకొని రావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మీరు చూసుకుంటే ప్రోగ్రామ్స్ పెట్టి మరి మీకు డెత్ సర్టిఫికేట్ కావాలా, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కావాలా, లేకపోతే ఏం కావాలి అని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి సురక్ష ప్రోగ్రామ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇవన్నీ మనం ఈరోజు ఎన్ని చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా కూడా ప్రజలందరూ బాగా ఉక్రోషంలో ఉన్నారు. అది బయట పెట్టే సమయం ఎప్పుడు వచ్చిద్దా అనే చెప్పి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉన్నారు. మేడం మీరు చూస్తున్నారు ఎప్పుడు లేని విధంగా కార్పొరేటర్ కిడ్నాప్లు కానీ, కార్పొరేటర్ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఈ పరిస్థితులు ఇవి భయపెట్టే ఆలోచనలో ఉన్నారు ఈ ప్రభుత్వం అంతా. ఎందుకంటే వాళ్ళు ఎలాగో నైతికంగా గెలవలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఏదో అందరు ఈవీఎం ఎమ్మెల్యేలు, ఈవీఎం ఎంపీలు, ఈవీఎం సీఎం అయ్యారు కానీ వీళ్ళు నైతికంగా గెలవలేరు. కాబట్టి బెదిరించటమే వీళ్ళకు బాగా వచ్చిన విద్య. కాబట్టి ఆ విద్యలో ఇంకా మెరుగ్గా ఏం చేయాలి అని చెప్పి లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలో తీసుకొని చేస్తున్నారు. సో వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా మేము గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకుంటారు. అలాగే ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అన్యాయంగా ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏదైనా తప్పు జరిగితే సరే దాన్ని ఇచ్చేయచ్చు, కానీ ఇలాంటి అన్యాయమైన శైలి మాత్రం ఈ ప్రభుత్వం ఉండకూడదు. ఖచ్చితంగా తగిన చర్యలు మేము తీసుకోవాల్సిన కాదు. ఎప్పుడు వచ్చిద్దా అని ఒక సంవత్సరం ఎలాగో చాలా ఈజీగా అయిపోయింది. ఈ ఒక సంవత్సరం కంప్లీట్ అయింది కదా అని సమాధానం చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి లేదు, ప్రజల్లో తిరగడానికి కూడా వాళ్ళకి లేదు. ఇంకా రానున్న రోజుల్లో నాకు తెలిసి ఇంట్లో కూర్చోవడం తప్ప బయటికి వచ్చే పరిస్థితులు కూడా కూటమి ప్రభుత్వం లేదు. థ్యాంక్ యూ.